హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఓకే, మ్యారేజ్ వీడియో అనేది నేను మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చేసాను. ఇంట్రో కూడా ఇవ్వలేదు, ఎందుకంటే ఆల్రెడీ చూసారు కదా, వీడియో లెంత్ ఇప్పటికే చాలా లెంతీగా ఉంది. ఒక మ్యారేజ్ వీడియోని మీతో చూపించి షేర్ చేయాలంటే చాలా చాలా పెద్ద పని. కానీ అవన్నీ కూడా నేను చాలా వరకు ఎంత చూపించాలి అంతవరకు అనేది నేను మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, పెళ్లి రోజు ఉదయం పూట అండి. ఉదయం పూట కాళ్ళగోళ్ళు అవి కార్యక్రమం పూర్తయిపోయిన అనంతరం అయితే అభికి మంచిగా స్నానం అవి చేయించేసిన తర్వాత తనకి కాళ్ళకి అవి పారని పెట్టారన్నమాట. అంటే పెళ్లి కొడుకుని చేసి అది మంచిగా రెడీ చేసేస్తారు. అండ్ ఈ లోపైతే మా వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు. ఇక్కడ రెడీ అయిపోయి పూజ అది చేయిస్తారు కదా, పూజకి సంబంధించి ఇక్కడ జరుగుతుంది. మరో పక్కనైతే పెళ్లి కూతురికి సంబంధించిన వాళ్ళ తంతులు అయితే వాళ్ళు బిజీగా ఉన్నారు. ఆల్రెడీ మీ అందరికీ నేను చెప్పాను ఇది లవ్ మ్యారేజ్ అని చెప్పేసి. ఇంకా కొంతమందికి డౌట్ ఉంటుంది, ఈ వీడియో ద్వారా ఇంకాస్త డౌట్ ఉంటుంది కదా, క్లియర్ చేస్తున్నాను. పెళ్లి కూతురు అరుంధతికి పెళ్లి కొడుకు అభి తరపు నుండి, అంటే మా బుజ్జక్క అన్నయ్య గారు వాళ్ళు, అంటే అరుంధతి వాళ్ళ అత్త మామల తరపు నుండి ఇస్తున్నటువంటి గిఫ్ట్స్ మట్టి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మంచిగా ప్యాక్ చేశారు. చాలా శారీస్ ఉంటాయి, చెప్పుల దగ్గర నుండి హ్యాండ్ బ్యాగ్స్, అండ్ అలానే ఏ లగేజ్ ట్రాలీస్ దగ్గర నుండి ప్రతిదీ ఏమైతే మేకప్ కిట్స్, కొన్ని థింగ్స్ ఏమైతే ఉంటాయో ప్రతిదీ కూడా ఇక్కడ అన్నీ ప్యాక్ చేసి ఉన్నాయన్నమాట. సో మరి కాసేపట్లోని ఇక్కడ ఎదిరింపుల కార్యక్రమానికి సంబంధించి జరుగుతుంది. అంటే పెళ్ళికి సమయానికి ఎదిరింపులు అనేది ఉంటుంది కదా, ఆ ఎదిరింపులకి ముందుగా అయితే ఈ అరుంధతి వాళ్ళ ఫ్యామిలీ, అంటే వాళ్ళ ఆనవాయితీ, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ ఆచారాల ప్రకారం జరిగేటువంటి పూజా కార్యక్రమానికి సంబంధించి జరుగుతుందన్నమాట. ముందుగా అయితేనే ఆ ఈవెంట్కి సంబంధించి ఇక్కడ అన్నీ కూడా మంచిగా అరేంజ్ చేశారు. అరేంజ్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయినాయి. ఒక పక్కన అయితే డెకార్ చేస్తున్నారు. అండ్ ఒక్కొక్కరిగా నెమ్మదిగా ఇక్కడికి మేము జాయిన్ అయ్యాము. తర్వాత జరిగేటువంటి ఆ కార్యక్రమాన్ని నేను మీకు క్లియర్గా చూపిస్తాను. వాళ్ళ తరపు నుండి, అంటే అరుంధతి వాళ్ళ తరపు నుండి మళ్ళీ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడానికి అన్నీ కూడా మంచిగా సిద్ధం చేసి ఉంచుకున్నారు. అరేంజ్మెంట్స్కి సంబంధించి అరుంధతి వాళ్ళ బాబాయ్ గారు వీళ్ళందరూ కూడా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇంకా మేము అందరం కూడా నెమ్మదిగా వచ్చేసాం ఇక్కడికి. పెద్దత్తయ్య వాళ్ళు, బుజ్జాక, ఇంకెవరైతే బంధువులు ఉన్నారో అందరినీ చూపిస్తాను. అరుంధతి అండ్ అభిరామ్ ఏ అని చెప్పి మంచిగా స్టేజ్ రెడీ చేశారు. अभिराम सर के बड़े पापा बाबलू सर, अरुंधति के बाबा जी हैं, आइए। कालू सिंह, ये भी बाबा जी हैं अरुंधति के। अभिराम सर के जीजू सुरेश कुमार जी, ये we are 6 and he is the biggest and elder one. अभिराम सर के फूफा जी नागेश्वर राव जी, अभिराम सर के और एक फूफा जी नायडू जी, अरुंधति के फूफा जी हैं। ఇరు కుటుంబాల తరపు నుండి కుటుంబ సభ్యులు ఎవరైతే ఈ ఎదురింపుల్లో పాలు పంచుకోవడానికి సిద్ధమవుతున్నారో వాళ్ళకి సంబంధించి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఇంకా చాలామందిని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ కొన్ని క్లిప్పింగ్స్ అయితే తీయలేకపోయాము. సో ఇక్కడైతే ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. చక్కగా అందరూ ట్రెడిషనల్గా రెడీ అయ్యారు కదా. ఇప్పుడు మంచిగా సాంప్రదాయంగా పూజ అనేది జరుగుతుంది. ఇప్పుడు श्रीगताय नमः। सर्वोपचारार्थे गन्धाक्षपुष्पाणि समर्पयामि। संघघंटां वादये। भगवान विष्णु जी का ध्यान कीजिएगा।
రెండు కుటుంబాల తరపు నుండి అటు వాళ్ళు సాటిస్ఫై అవ్వాలి, ఇటు మనం సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి ఏది ఎక్కడ ఎలాంటి తంతుల్లోని ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా అద్భుతంగా జరిగింది. సో వాళ్ళ సాంప్రదాయాలు మన పద్ధతులు ఎలా అయితే ఉంటాయో అన్నీ కూడా ఎక్కడ మిస్ కాకుండా జరిగాయి. పిల్లలు అయితే ఇక బిజీ అయిపోతారు, మళ్ళీ తర్వాత కనిపించరు, అనుకోకుండా అలా కనిపించారని చెప్పేసి ఇంకా అలా క్లిప్పింగ్స్ తీసానమాట. ఓకే, అందరూ కూడా చక్కగా మంచిగా వాచ్ చేస్తున్నారు. నెమ్మదిగా ఇంకా కొంతమంది వస్తూ ఉన్నారన్నమాట. ఇదండి. అండ్ ఇంకా చాలా చాలా ఉంది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ కావద్దు. చాలా చాలా అద్భుతంగా జరిగింది. ఎంత ఘనంగా జరిగిందంటే మాటలు లేవు. సో అంటే అటు తరపు నుండి ఉండేటువంటి పద్ధతులు, పూజలు ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం చూస్తున్నాము. మన తరపు నుండి ఉండేవి కూడా ఇవి కలిపి చేస్తే ఎలా ఉంటుందని అన్నది ఈ వీడియో ద్వారా అనేది మనం చాలా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మామూలుగా ఉండదు ఎంటర్టైన్మెంట్ అయితేనే. అంటే ఇరు కుటుంబాల తరపు నుండి జరిగేటువంటి సాంప్రదాయంతో జరిగిన ఈ మ్యారేజ్కి సంబంధించి నెక్స్ట్ ఊహించినట్టుగానే జరిగినటువంటి క్లిప్పింగ్స్ చాలా చాలా ఉన్నాయి. అది చూసి ఎంజాయ్ చేయాలి. సహస్రనామ్నే పురుషాయ సారిణే నమః. నమః కమలనాభాయ నమస్తే జలసాయినే నమస్తే కేశవానంత వాసుదేవ నమో జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. దేవాధీనం జగత్సర్వం మంత్రాధీనం చ దేవతా हे मंत्रा ब्राह्मणाधीनं तस्मात् ब्राह्मण देवता. स्वस्थस्तु ते कुशलमस्तु चिरायरस्तु भोवादिहस्तु धनधान्य समृद्धिरस्तु ऐश्वर्यमस्तु बलमस्तु विमुक्षयोस्तु वंशे सदैव अश्वत्थामा बलिर्व्यासो हनुमानस्य विभीषणा कृपा परशुरामेति सप्ते ते चिरञ्जीवना. श्रीजनश्रीसदन्तो हस्ते स्मृतामतिवदीवशुभाङ्गवासी दारिद्र्यदुःखभयहारिणिका तुगल्यां सर्वोपकारकरणाय सदा प्रचित्ता. हविः प्रजननं ने अस्तु दशवीरगुं सर्वगणगुस्वस्थये आत्मसनि प्रजासनि पशुसनि लोकसनि भयसनि अग्निः प्रजां बहुलां मे करोत्वन्नं तयोरेतो अस्मा सुभत्सा. अभी ऐसे हाथ करके सिर पे शिरसि में सौभाग्यमस्तु मस्तके श्रीकांतिरस्तु अक्षुणों में चक्षुरस्तु कर्णयों में श्रोत्रमस्तु बाहुओं में बलमस्तु पूर्वों में ओजोस्तु. अब आपने दोनों हाथ जो है अभिराम जी के ऐसे सिर से लेकर और पाँव तक लगाने हैं. जैसे अभिराम जी पहले थे वैसे आज भी हैं. फर्स्ट क्लास ठीक है ना. इसका मतलब ये है थोड़ा बोले लक्ष्मी नारायण भगवान की जय. डैडी की बू ఓకేనండి. వాళ్ళ తరపు నుండి చేసినటువంటి పూజకి సంబంధించిన కార్యక్రమం అయితే ఇక్కడితో పూర్తయింది. తర్వాత ఎదిరింపులు ఉంటుంది. దానికి మధ్యలో అయితే మాత్రం వాళ్ళు ఇచ్చేటువంటి గిఫ్ట్స్ అవి కూడా మన వాళ్ళకి అన్నీ అందజేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు కూడా పెళ్ళికొడుకు అభికి మేనమామలు. అంటే మా బుజ్జక్కకి ఇద్దరు తమ్ముళ్ళు, వాళ్ళ వైఫ్లు ఇద్దరు కూడా. మా రోజా అక్కే ఉమాబావ వాళ్ళ మిసెస్ అండి.
ఓకే. ఇప్పుడు వరకు చూసారు కదండీ! అరుంధతి వాళ్ళ ఫ్యామిలీ తరపు నుండి అభి ఫ్యామిలీ అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే బట్టలు అవన్నీ కూడా అందజేశారన్నమాట. కొన్ని బహుమతులు అవి అందజేశారు. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా ఇదిగో ఒక్కొక్కరు పిల్లలు అందరూ నెమ్మదిగా రెడీ అయ్యి వచ్చారు. పిల్లలకి కూడా మంచిగా అలా గిఫ్ట్స్ అవి ఇచ్చారన్నమాట. అండ్ అక్కడ పెద్దవాళ్ళకి, పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇచ్చారు. ఇంకా గిఫ్ట్స్‌తో పాటుగానే మాకు ఈ బ్లాంకెట్స్ లాంటివి కూడా అందజేశారన్నమాట. అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఒక మంచి మెమరీగా ఉంటాయి కదా! ఎక్కడ ఎవరిని మిస్ చేయకుండగా ఎవరైతే ఎక్కడ అటెండ్ అయ్యారు ఏంటి అవన్నీ కూడా మంచిగా ఈ సందర్భంగా చూసుకోవచ్చు. ఆల్రెడీ తెలిసిందే మ్యారేజ్ వీడియోస్ అంటే ఎలా ఉంటాయో తెలియంది ఏముంటుంది. మ్యారేజ్‌కి చక్కగా వచ్చిన వాళ్ళందరూ ఆ సభ్యులందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటుంటే ఆ సందర్భం వేరు కదా! సో అందుకోసం వీడియో లెంతీగా ఉంటుంది. అంటే ఇవి ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ ఆ పెళ్లి తంతుకు సంబంధించి మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఆ క్లిప్పింగ్స్ ఎక్కడ మిస్ కాకుండా చూడండి. ఇన్నిసార్లు చెప్తున్నా అంటే చాలా చాలా బాగా జరిగింది కాబట్టి. సో ఇక్కడితో అయితే ఈ తంతుకు సంబంధించి కంప్లీట్ అయింది కదా! ఇంకా నెక్స్ట్ వచ్చేటువంటి ఎదిరింపుల కార్యక్రమం అనేది ఉంది చూడండి.
ఓకే, చూసారు కదండి వాళ్ళ తరపు నుండి మనం అందుకున్నటువంటి గిఫ్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఇంకా మా లేడీస్ అందరూ ఉన్నాం కదా, సరదాగా కాసేపు అలా సెల్ఫీ వీడియోస్ అవి తీసుకుంటూ కాస్త ఫొటోస్ అవి తీసుకున్నమాట. చాలా మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయ్యారు. నేను తర్వాత ఇంకోసారి ఎప్పుడైనా రెడీ అవుదామని ఈసారికి ఇంకా లైట్ తీసుకున్నాను. ఎందుకంటే ఎవ్రీ మ్యారేజెస్లో చూస్తున్నారు కదా నా అవుట్ఫిట్స్ ఎలా ఉంటాయని అన్నది. ఈసారి మాత్రం చాలా సింపుల్గా చక్కగా ఇలాగా నేను కానిచ్చేసాను. అండ్ ఇక్కడ నేను కట్టుకున్నటువంటి ఈ రా మ్యాంగో శారీ కూడా ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను కదా, సో ఈ సందర్భంగా కట్టాను ఇది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా అరుంధతి వాళ్ళ ఫ్యామిలీ తరపు నుండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూని. ఓకేనండి, అందరూ కూడా రెడీగా మంచిగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కొడుకుని ఊరేగిస్తారనమాట. ఊరేగించడం అంటే జస్ట్ కాస్త డిస్టెన్స్లోనే లోపలికి ఈ కళ్యాణ మండపం దగ్గర వరకు తీసుకుని వెళ్తారు వెహికల్లోని. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఎంతైనా మన తెలుగువారి పెళ్ళిళ్ళలో ఉండే ఆ సందడి సంతోషం ఎవ్వరు మరవలేం కదండి. అలాంటి సకుటుంబ సపరివారి సమేతంగా బాజా భజంత్రీల నడుమ సంతోషంగా జరిగే ఆ కళ్యాణ మహోత్సవాన్ని నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ సందర్భంగానే ఎవరు మిస్ కాకుండా చూడండి.
आदिवासी चल एंट्री सॉन्ग करवा పెళ్లి కొడుకు అభిరామ్ని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి ముందుకైతే వాళ్ళ సాంప్రదాయం ప్రకారం జరుగుతున్నటువంటి తంతులు మాట ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, బాగా జరుగుతుంది. మేము కూడా ఇదే చూడడం కదా చాలా కొత్తగా అనిపిస్తుంది. సో చాలా చాలా ఎంజాయ్ చేసాం వీడియో అయితేనే. అంటే అక్కడ మ్యారేజ్ని లైవ్లోనే చాలా ఎంజాయ్ చేసాం. బట్ మళ్ళీ ఈ మెమొరీస్ని అన్నీ కూడా మళ్ళీ ఈ వీడియో ద్వారా నేను ఎడిటింగ్ చేస్తుంటే ఆ మెమొరీస్ అన్ని గుర్తు చేస్తున్నాను మా వాళ్ళందరికీ. ఈ మ్యారేజ్ పేరు చెప్పైతే ముందుగానే ప్లాన్ చేసుకున్నాం అన్నమాట, అంటే అవుట్ఫిట్స్ విషయంలోని. సో జెంట్స్ అయితే పట్టు పంచలతోటి, అలానే లేడీస్ అయితే పట్టు శారీలతోటి మంచిగా ఇలాగ అవుట్ఫిట్స్ రెడీ అవ్వాలని. వీడియో ఇక్కడ చూడండి, అందరూ నన్ను చూడండి, నన్ను కదా కెమెరా చూడండి. ఫోటో తీనా ఓకేనండి. అలా లోపలికి ఎంటర్ అవగానే కాసేపు అయితే ఫొటోస్ తీసుకున్నాం, గ్రూప్ ఫొటోస్. అండ్ పెళ్లి కూతురు వస్తుంది, పదండి చూద్దాం. పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నప్పుడు బాజా భజంత్రీలతోటి ఎంత సరదాగా తీసుకొచ్చామో, పెళ్లి కూతురితో అద్భుతంగా తీసుకొచ్చారు కదా. ఇలాగా చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు, చూడ ముచ్చటగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్కి తగ్గట్టుగానే ఉంది. ఆ జంటని చూస్తూ ఉంటుంటే కన్నుల విందుగా ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ అలా చూస్తూ మైమర్చిపోతున్నాము, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగానే. ఎంత బ్యూటిఫుల్గా అనిపించారో ఆ పేరు మాత్రం చాలా చాలా బాగా అనిపించింది.
ఓకేనండి, ఇంతవరకు అయితే చూసారు కదా. ముందుగా అయితే పెళ్లి కూతురుని తీసుకొస్తున్నారు కళ్యాణ మండపం దగ్గరికి, తర్వాత పెళ్లి కొడుకు అయితే జాయిన్ అవుతారనమాట. పెళ్లి కూతురుకి సంబంధించి వాళ్ళ తరపు నుండి అయితే ఒక పూజ కార్యక్రమం లాంటిది ఉంటుంది. గణేష్ పూజ, గౌరీ పూజ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించి జరుగుతున్నాయి. ఒక పక్కన మా కజిన్స్, వదిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరం కలిపి కాసేపు అలా ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట. మధ్య మధ్యలో మీకు అలా ఇంక్లూడ్ చేస్తూ ఉంటాను, ఏమనుకోకండి. అండ్ అరుంధతి వాళ్ళ పేరెంట్స్ మాట, వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా ఇందులో పూజకు సంబంధించి కూర్చుని పంతులు గారు అవి జరిపిస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాట వీళ్ళందరూ కూడా. ఇంకా మిగతా అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసే దానికంటే మీరు చూస్తుంటే మీకే క్లారిటీ తెలుస్తుంది. సో ఒక పక్కన మేమందరం కూడా ఫొటోస్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మెమరీస్ కోసమేనండి. అంటే ఏం లేదు, జంటల్గా కొంతమంది, తర్వాత గ్రూప్ ఫొటోస్గా, సింగిల్స్గా అలా తీసుకుంటూ ఉన్నాము. అండ్ మరో పక్కనైతే పూజ అనేది జరుగుతుంది. చాలా టైం తీసుకుంది అన్నమాట. టైం అయితే అరౌండ్ టైం ఇంచుమించుగా మాకు అప్పుడు 11కి 11:30కి స్టార్ట్ అయింది అన్నమాట. మ్యారేజ్కి సంబంధించి అయితే మార్నింగ్ 9:30 నుండి కూడా హడావిడి జరుగుతూనే ఉంది. ఇంకా అక్కడి నుంచి అలా నెమ్మదిగా స్టార్ట్ అయింది. ఒక పెళ్లి కొడుకుని తీసుకొచ్చారండి. ఇప్పుడైతే బామ్మర్ది కాలు కడుగుతాడు అనమాట. అంటే అరుంధతి వాళ్ళ బ్రదర్ అయితే అభికి. సో ఇదైతే మన సాంప్రదాయానికి సంబంధించిన తంతు. బామ్మర్ది కాలు కడిగిన తర్వాత బహుమతిగా ఇవ్వడం అనేది ఇక్కడ ఎప్పటి నుంచో జరుగుతున్నది. Don't take first time, okay? Don't take. You will bargain. Demand. You have to demand. You have to demand for it. Okay, wait. No. You have to demand extra. నాకు ఇచ్చేది మేము బయటకు వెళ్ళిపోతాం. తీసుకో, మేము బయటకు వెళ్ళిపోతాం. సో చూస్తున్నారు కదండి ఎంత సరదాగా జరిగిందో అనేది. ఆయన తీసుకోవడానికి మొహమాట పడుతుంటే సరే మీరు తీసుకుంటే మేమే తీసుకుంటామని కాసేపు, లేదంటే ఇచ్చిన వాటిలో సగం తీసి పక్కన పెడతామని కాసేపు అంటూ సరదాగా జరిగినటువంటి హడావిడమాట. సో చాలా అంటే ప్రతి మూమెంట్ కూడా మేము ఎంత ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటూ చాలా సరదాగా జరిగింది. అండ్ ఇక్కడ అక్క వాళ్ళిద్దరు కూడా సాషాకి ఫోటో అయితే తీస్తున్నారు. అండ్ లాస్ట్ వీడియోకి కూడా కొన్ని ఫొటోస్ని వీడియో ఎండ్లో అటాచ్ చేయడానికి కూడా అవ్వలేదు. ఈ మధ్య ఇంకా అంటే 2 or 3 వీడియోస్ నుండి అటాచ్ చేయనా వద్దంటూ ఆలోచిస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది కదా అని చెప్పేసి. అది వీలైతే ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. ఓకే, ముందుగా అయితే పెళ్లి కొడుకుని అయితే కూర్చోబెట్టి పూజకు సంబంధించి విఘ్నేశ్వరుని పూజ అది చేపిస్తారు కదా, అవన్నీ జరుగుతున్నాయి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే అరుంధతికి ఇక్కడ ప్రధాన బంధు వేస్తున్న సమయానికి నేను కాస్త అక్కడ మిస్ అవ్వడం వలన అక్కడ ప్రధాన బంధు పెడుతున్న టైంలోనే పెళ్లి కొడుకు తరపు నుండి అంటే బుజ్జక్క వాళ్ళు పెళ్లి కూతురికి బంగారపు వడ్డానం అలానే హారం అనేది అక్కడ గిఫ్ట్గా ఇస్తారు కదా, అలా పెట్టారు. తను అవైతే వేర్ చేసుకుని వచ్చింది కాసేపట్లోని. అవన్నీ అక్కడ కూర్చున్న సమయానికి అంటే పెళ్లి కూతురు ముందు నుండి వడ్డానం పెట్టుకుని వచ్చింది కదా, అప్పటి నుండి కూడా ఇంకా వడ్డానం అయితే ముందుగానే ఇచ్చేసారు. హారం అయితే తర్వాత ఇచ్చారన్నమాట. సో అవన్నీ కూడా నాకు కొన్ని చెప్పడానికి వీలవుతుంది కానీ చూపించడానికి అవ్వలేదు, అందుకే చెప్తున్నా. వివాహ సమయే శరీర శుచ్యర్థం రక్షార్థం ఓం శ్రీ మహాగణాధిపతి నమః. ఓకేనండి, పెళ్లి కూతురుని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత తెర అయితే అడ్డుగా పెడతారు కదా. ఇప్పుడు ఇద్దరికి కూడా బెల్లం జీలకర్ర అనేది పెట్టిస్తారు. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయిస్తారు అనే నానుడి వినే ఉంటారు. నిజంగా స్వర్గంలోనే నిర్ణయించినట్టుగానే జరిగిందండి. ఎంత అద్భుతంగా జరిగిందో. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన జీవితంలో ఏదైనా సరే మన ప్రమేయం లేకుండానే జరుగుతూ ఉంటాయి అనుకుంటూ ఉంటాం కదా. అలానే మన తల్లిదండ్రులు మనం సెలెక్ట్ చేసుకోలేము. అలానే మనం ఆడ మగ అనే విషయాన్ని కూడా మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూడా సెలెక్ట్ చేసుకోలేము. ఏ రోజు ఎప్పుడు పుడతాం ఏంటి అనేది కూడా సెలెక్ట్ చేసుకోలేము. అందంగా ఉంటామా లేదా అనేది కూడా మనకు తెలియని విషయము. అలానే ప్రతిదీ కూడా శరీరంలో జరిగే మార్పుల దగ్గర నుండి ప్రతిదీ ఏది మన ప్రమేయం లేకుండా జరిగేటువంటిది. అలాంటిది మన జీవితంలో ఎవరు ఉండాలి ఎవరు రావాలి అనేది కూడా మన చేతిలో ఉండకపోయినా భగవంతుడు నిర్ణయిస్తాడు కదండి. ఆ విధంగానే నిజంగా ప్రతి ఒక్కరి లైఫ్లోనే అద్భుతం మాట వివాహం అనేది. ఆ బంధం చాలా పవిత్రమైనది, విలువైనది నిజంగానే.
ఓకేనండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు కూడా జీలకర్ర బెల్లం అయితే పెట్టుకున్నారు కదా, ఒకరి శిరస్సుపై మరొకరు. సుముహూర్త సమయానికి పెట్టేటువంటి జీలకర్ర బెల్లం అనేది దంపతుల జీవితంలోని తీపి చేదు లక్షణాల ద్వారా కలిసి ఉంటారనే వాస్తవాన్ని సూచిస్తుంది. సో చాలా అద్భుతంగా ఒకరు కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ చక్కగా నవ్వుకుంటూ ఉండేటువంటి సందర్భం ఇది. ఇక్కడ జంట ఇద్దరు కూడా పవిత్రమైనటువంటి అగ్ని చుట్టూ 7 ప్రదక్షిణలు చేస్తారు. వారి ఒకరికొకరు పోషణ, ఆనందం మరియు దుఃఖంలో కలిసి ఉండడం, సంపద, బలం, తల్లిదండ్రులను అలానే పిల్లలను చూసుకోవడానికి సంబంధించి ఎప్పటికీ స్నేహితులుగా ఉండటం వంటి వాటిని వాగ్దానం చేస్తున్నట్టుగా నిర్వచనంగా ఇలా అగ్ని చుట్టూ 7 ప్రదక్షిణలు అనేవి చేస్తారు. ఇవన్నీ వింటుంటే మనసుకి ఎలా అనిపిస్తుందో, ఆ జంటను చూస్తున్నా కూడా అలానే చూడముచ్చటగా ఉంది కదండి. मैं
पंडित जी साइड हो जाए अक्षरे पुष्पै पूजयामि వరుడు వధువుకి మంగళసూత్రం కట్టడానికి ముందుగానే మంగళసూత్రాన్ని ప్రతి ముత్తైదువుకి మెడలో అలా చూపిస్తారు. పసుపు పూసిన పవిత్ర పసుపు దారానికి మంగళసూత్రాలని కడతారు. వరుడు 3 ముడులు కడతాడన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కటి మనస ఆలోచన, వాచ వాక్కు మరియు కర్మన చర్యలను సూచిస్తుంది. ఈ ఆచారం 2 ఆత్మల శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఐక్యతను సూచిస్తుంది. సో ఇప్పుడు ఆ సందర్భం అనేది వస్తుంది. చక్కగా మెడలో తాళి కడుతున్నప్పుడు చూసేద్దాం పదండి. మంతునామేన కంటే భద్రాని శతజీవం శరదం భవతు. 3 ముళ్ళే సూత్రం పెట్టి 2 సమానంగా పెట్టి
ఓకే, ఇప్పటి వరకు చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా అయ్యిందో అన్నది. అండ్ అసలైన ఘట్టం వచ్చేసింది. తలంబ్రాలు ఎంత సరదాగా జరిగిందో చూడండి. ఈ తలంబ్రాల విషయంలో మొదటి 3 సార్లు కూడా పంతులు గారు కొన్ని మంత్రాలు అనేవి వెనకాల చెప్పిస్తూ అలా వాళ్ళకి తలంబ్రాలు అనేవి పోయిస్తారన్నమాట. తర్వాత నుండి ఇంకా చాలా చాలా సరదాగా జరుగుతుంది. ఎంత ఫన్నీగా ఎంజాయ్ చేశారు వాళ్ళు అండ్ చూసిన మాకు కూడా. ఎంత పడి నవ్వుకున్నామో మామూలుగా కాదు. ఇంకా చాలా క్లిప్పింగ్స్ ఉన్నాయి కానీ వీడియో ఎక్కువ అవుతుందని కట్ చేశాను. స్లోగా వేసుకోవాలి. తలంబ్రాలు వేసుకోవడం పూర్తయిపోయిన తర్వాత ఇంకా చాలా హాస్యాస్పదమైనటువంటి ఉత్తేజకరమైనటువంటి ఆటలు ఉన్నాయి. ఎక్కడ మిస్ కాకుండా చూడండి. చాలా చాలా బాగా జరిగాయి. చూసారు కదండి, దంపతులు ఇద్దరు పూలదండలు మార్చుకున్నారు. ఇప్పుడైతే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మెడలోని నల్లపూసలు కడుతున్నాడు. అరుంధతికి వాళ్ళ అమ్మ నాన్నగారు ఇచ్చినటువంటి బహుమతులు ఇవన్నీ. ఈ గోల్డ్ ఆర్నమెంట్స్కి అయితే పూజ జరిపిస్తున్నారు పంతులు గారు అయితే. అండ్ ఇది అయిపోయిన తర్వాత వచ్చేటువంటి తంతు అయితే కుండలోని పెళ్లి కొడుకు పెళ్లి కూతురుతోటి ఈ వధువు తన కాళ్ళు మెట్టే, అలానే వరుడు తన ఉంగరము అనేది బంగారపు ఉంగరాన్ని వేయించి తీయిస్తారన్నమాట. చాలా చాలా సరదాగా జరిగింది అది కూడా. చుట్టూ రైట్ సైడ్ అవి ఇప్పుడు దాకా दोबारा डालेंगे ఎంజాయ్ చేస్తున్నారు. రెండు జరిగి వెళ్ళిపోయింది. ఇంకెందుకు అయిపోయింది కదా. చీటింగ్ చీటింగ్ ఇంకా లేదు, అయిపోయింది. అవి
ఇప్పటి వరకు వధువరులు ఆడుకున్నారు కదా, ఇప్పుడైతే వధువుతోటి ఆడపడుచులు ఆడుకుంటారు. సో అభి వాళ్ళ కజిన్స్ మాట అండి, తనకి సిబ్లింగ్స్ లేరు, సింగిల్ కిడ్ అని చెప్పాను కదా బుజ్జక్కకి. ఇక్కడతో దంపతులిద్దరికి హారతినిచ్చి లేపిన తర్వాత పాణిగ్రహణం జరిపిస్తారు. నీ కుడికాలతో ఆవిడ కుడికాల మీద 3 సార్లు చూపించు. రైట్ బాటమ్ చూసారు కదండి, ప్రతి మూమెంట్ కూడా ఎంతో సరదాగా ఆహ్లాదాన్ని ఇస్తున్నటువంటి పెళ్ళి మాత్రం చాలా చాలా బాగా జరిగింది. అండ్ చివరి ఘట్టంగా అయితేనే ఇక్కడ అరుంధతి మరియు వశిష్ఠ నక్షత్రాలను చూపిస్తారు. ఈ 2 నక్షత్రాలు ఆదర్శంగా ఉండేటువంటి జంటగా సూచిస్తాయి కాబట్టి ఇద్దరు కూడా ఇలా వరుడు తన వధువుకు నక్షత్రాన్ని చూపిస్తాడు. ఇలా कितना है? 6 है ना? कितना हो? 6 हो ना? बोलो 1000 रुपये ले लो. 100 ईच ले लो. चलो चलो ले आओ जल्दी. चलो हाँ बस गैस होगी. अरे आप लोग क्यों नहीं मिस्टेक कर रहे हो? ये करेंगे अपना टाइम हो रहा है. अपने आप को जरूर से थोड़ी ये कर रही है, कम करे जा रहे हैं. ये आप इनका हाथ नहीं छोड़ना. 30,000 में. अरे 6 थोड़े हैं, थोड़े 20 थोड़े सबने बोल दिया. You are not getting anything. Guarantee के आप 1 second. Brown bucket stocks, the one with the cross on top. Any more proof you need? We have 95% less. చివరగా అయితే పెళ్లి కొడుకు చెప్పులను దాచి ఆట పట్టించి అలాగా తమాషాగా కాసేపు జరిగింది. సో ఇదండి అభి అండ్ అరుంధతికి సంబంధించిన వెడ్డింగ్ బ్లాగ్ అయితేని. నెక్స్ట్ వచ్చేటువంటి రిసెప్షన్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, బాయ్.